ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. శ్రమలో నేను అతనికి తోడయుండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు అనేకమైన శ్రమల గుండను ప్రయాణిస్తూ ఉండొచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందుల గుండను ప్రయాణిస్తూ ఉండొచ్చు, అనేకమైనటువంటి పరిస్థితులను నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు, అనేక విధమైనటువంటి అవమానాలను, నిందలను నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు. ఎదుటి వారి ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా నీవు అనేకమైనటువంటి శ్రమల గుండా, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉండొచ్చు. నా శ్రమల్లో నాకు తోడుగా ఉండేవారు ఎవరు లేరని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. మనుషులందరూ వదిలేస్తారని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, శ్రమల్లోనే నీకు తోడుగా ఉంటానని. నీ శ్రమలన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు. నాకు తోడుగా ఎవరు లేరని నువ్వు బాధపడద్దు. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీకు అన్ని విషయంలో నీకు తోడుగా ఉన్నాడు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు అనేక విధములైనటువంటి బంధకముల చేతను బాధపడుతూ ఉండొచ్చు, అనేక విధములైనటువంటి శ్రమల చేతను బాధపడుతూ ఉండొచ్చు. నన్ను పట్టించుకునేవారు లేరని నువ్వు నలిగిపోతూ ఉండొచ్చు, నువ్వు కృంగిపోతూ ఉండొచ్చు. ఈ పరిస్థితులన్నిటిని బట్టి నువ్వు అధైర్యంలోకి వెళ్ళి ఉండొచ్చు. కానీ బంధకములన్నిటినీ తొలగించుకోవడానికి, నీ శ్రమలన్నిటిని కూడా నువ్వు తొలగించుకోవడానికి ప్రభు దగ్గరికి వస్తే ఖచ్చితంగా ప్రభు నిన్ను గొప్ప చేసే దేవుడు. దానియేలును సింహపు బ్రోన్లో నుండి విడిపించాడు, యోనాను చేప కడుపులో నుండి విడిపించాడు. ఈ రోజున నిన్ను కూడా అనేకమైనటువంటి బంధకముల చేత, భయంకరమైనటువంటి పరిస్థితుల చేత, శ్రమల చేత నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. ఇదే నీకు రక్షణ దినము. ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వస్తే నిన్ను గొప్ప చేసే దేవుడు, నీ ప్రతి బాధ నుండి నిన్ను విడిపించే దేవుడు, నీ ప్రతి బంధకముల నుండి దేవుడు నిన్ను విడిపించే దేవుడు. ప్రభు యుద్ధకు వచ్చి నీ ప్రతి పాపమును ఒప్పుకొని క్షమించమని అడిగి నీవు రక్షణ పొందుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. అయా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీవు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా మరి దేవా, శ్రమల్లో ప్రభా నువ్వు మాకు తోడుగా ఉండే దేవుడు ప్రభా. అయా, బంధకముల నుండి ప్రభా మమ్మల్ని తండ్రి నువ్వు విడిపించే దేవుడు దేవా. ఎవరైతే ప్రభా అనేకమైనటువంటి శ్రమల ద్వారా, బంధకముల ద్వారా ప్రభా పీడింపబడుతున్నారు దేవా, వారిని దేవా మీరు విడిపించమని అడుగుచున్నాను ప్రభా. వారిని దేవా మీరు గొప్ప చేయమని అడుగుచున్నాను ప్రభా. నీ ఎదుటకు వచ్చేటకు నీ కృపను అనుగ్రహించుమని, మీరే కృప చూపి సహాయం అనుగ్రహించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప నిత్యము మీకు తోడై ఉండును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.